వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. నేను రేష్మ. సాధారణంగా సినీ రాజకీయ వ్యక్తుల జీవితాలలో కుటుంబాలలో ఎప్పుడు ఏదో ఒక విషయంతో హల్చల్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మంచు ఫ్యామిలీలోని విభేదాలు మళ్ళీ బయటకు వచ్చాయి. గతంలోనే ఒకసారి బాహాటంగా కొట్టుకున్నారు. అయితే అప్పుడు మంచు బ్రదర్స్ మధ్య గొడవ జరిగింది. ఇక ఇప్పుడు ఫాదర్ అండ్ సన్ మధ్య గొడవ జరిగింది. పరస్పరం దాడి చేసుకున్నట్టుగా తెలుస్తుంది. తండ్రి కొడుకులిద్దరూ పరస్పరం ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకున్నారట. ప్రస్తుతం మంచు ఫ్యామిలీ వివాదాలలో మరోసారి చర్చల్లోకి వచ్చాయి. ఆస్తుల విషయంలోనే ఈ తగాదాలు జరిగాయని తెలుస్తుంది. మనోజ్ భార్య మీద కూడా మోహన్ బాబు దాడి చేసినట్టుగా తెలుస్తుంది. మంచు వారింట్లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. మంచు మనోజ్ రెండో పెళ్లి నుంచే విభేదాలు ఎక్కువగా అయ్యాయని సంగతి తెలిసిందే. మనోజ్ పెళ్లిలోనే విష్ణు కాస్త తేడాగా కనిపించాడు. అసలు పెళ్లి వేడుకల్లో ఎక్కువగా కనిపించలేదు. ఆ తర్వాత విష్ణు మనోజ్ మధ్య గొడవలు తారాస్థాయికి వెళ్ళాయి. వాటిని కప్పిపుచ్చుకునేందుకు రియాలిటీ గేమ్ అంటూ విష్ణు ఓ నాటకం ఆడాడు. ఇక ఇప్పుడు మరోసారి మంచు వారి గొడవలు రోడ్డు మీదకు వచ్చాయని తెలుస్తుంది. తండ్రి తనని కొట్టాడంటూ మనోజ్ ఫిర్యాదు చేశాడంట. మనోజ్ తన మీద దాడి చేశాడంటూ మోహన్ బాబు ఫిర్యాదు చేశాడంట. ఇలా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారని తెలుస్తుంది. డయల్ 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారట. అయితే ఏ పోలీస్ స్టేషన్లోనూ కంప్లైంట్ నమోదు కాలేదని తెలుస్తుంది. అసలు ఈ గొడవలు ఎలా వచ్చాయి? విద్యానికేతన్ వ్యవహారాలు చూసే వినయ్తోనే మళ్ళీ మనోజ్కు గొడవలు అయ్యాయని అంటున్నారు. అసలు ఏం జరిగిందనే విషయం మాత్రం బయటకు రావడం లేదు. ఆస్తులు, స్కూల్ వ్యవహారంలో పరస్పర దాడులు జరిగాయని మాత్రం మీడియాలో ప్రచారం సాగుతుంది. మరి ఇంతవరకు వీటిపై విష్ణు కానీ మంచు లక్ష్మి కానీ స్పందించలేదు. మనోజ్, మంచు లక్ష్మి ఓ పార్టీలాగా, మోహన్ బాబు, విష్ణు ఒక పార్టీలా ఉంటున్న సంగతి తెలిసిందే. మనోజ్ పెళ్లిని మంచు లక్ష్మి దగ్గరుండి తన చేతుల మీదుగా జరిపించింది. అయితే విష్ణు మాత్రం తన తండ్రితో కలిసి వారిద్దరిని దూరంగా పెట్టినట్టుగా కనిపిస్తుంది. మంచు వారి గొడవలు ఎప్పుడు రోడ్డు మీదకు వచ్చి చర్చనీయాంశంగా మారుతుంటాయి. అప్పుడు మంచు మనోజ్ వర్సెస్ మంచు విష్ణు అయితే ఇప్పుడు ఏకంగా తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగిందని వార్తలు వైరల్ అవుతున్నాయి. పైగా ఇందులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని చెప్పుకుంటున్నారు. ఈ మేరకు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ వాటిల్లో ఎటువంటి నిజం లేదని, ఎక్కడా కేసు నమోదు కాలేదని తెలుస్తుంది. మోహన్ బాబు, మనోజ్ పరస్పరం దాడి చేసుకున్నారు, ఫిర్యాదు చేసుకున్నారు అనే వార్తల్లో నిజం లేదని మంచు ఫ్యామిలీ పిఆర్ చెప్తున్నారు. మీడియాల్లో వస్తున్నట్టుగా జరగలేదని, అందులో నిజం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంచు ఫ్యామిలీ స్పందించినట్టుగా సదరు పిఆర్ మీడియాకు నోట్ రిలీజ్ చేశారు. మరి ఈ గొడవ ఎంతవరకు దారి తీస్తుందో చూద్దాం. ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పిఎస్ఆర్ న్యూస్.